అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ మునగకాడ పాలు కర్రీ అండి. ముందుగా మునగకాడలు ముక్కలు, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను నీట్గా. ఇప్పుడు వీటితోటి పాలు పోసి కూర చేస్తున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి, కమ్మగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను. దానిలో ఒక 3 గరిటెలు ఆయిల్ వేసానండి. చిన్న గరిటెను పోపు దినుసులు వేస్తున్నాను. ముందుగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసానండి. కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ, మునక్కాడ ముక్కలు ఈ ఆయిల్లో వేసానండి. తాలింపులో వీటిలో కొంచెం పసుపు, గళ్ళుప్పు వేసి మగ్గబెట్టాలండి. ఒక 5 మినిట్స్ అయితే మెత్తగా వెళ్తాయి ముక్క. ఉప్పు పసుపు వేసాను, గళ్ళుప్పేను. ఈ మునక్కాడ పాలు చాలా టేస్ట్ ఉంటుందండి, హెల్త్కి కూడా మంచిది. మునక్కాడలు దాని ఆకులు, కాండం కూడా పనికొస్తుందండి. ఒక చిన్న చిట్కా, బెరడు ఉంటుంది కదా మునగ చెట్టుది, బెరడు పసుపు కలిపి దంచి బాగా తుమ్ములు వస్తూ ఉంటాయి చూడండి కొందరికి. వాళ్ళు పల్చటి క్లాత్లో బెరడు పసుపు దంచి పల్చటి క్లాత్లో పెట్టుకుని స్మెల్ చూస్తే తుమ్ములు ఆగిపోతాయి అంటండి. ఇది చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయటానికి లైక్ చేయండి. ఇంకా చేయటానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదండి. మరిన్ని వీడియోస్ చేస్తాను నేను కూడా. ఇప్పుడు ఈ కూరలో కాస్త తగినంత కారం వేసుకోవాలండి, ఎక్కువేం పట్టదు. కారం వేసి కలిపి కొంచెం వాటర్ పోయాలి మెత్తగా ఉడికే వరకు. ఆ నీరు ఇంకే వరకు మూత పెట్టి ఉంచాలండి. ఒక 5 మినిట్స్లో నీరు ఎగిరిపోతుంది. ఇప్పుడు పాలు పోయాలండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి చపాతీలోకి కూడా తినొచ్చు, టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. కామెంట్స్ చేయండి నేను చేసే వంటలు ఎలా ఉంటున్నాయో మీరు కూడా చేసి మరిన్ని వీడియోస్ చేస్తాను. అయిపోయిందండి మునక్కాడ పాలు కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.